పోలీసుల అధికారులందరూ ఇంతకు ముందేమన్నా వేరే రాష్ట్రంలో ఉన్నారు, లేకపోతే కొత్తగా అపాయింట్మెంట్ అయ్యారా? వీళ్ళందరూ ఇంతకుముందు కూడా ఉన్నటువంటి వాళ్ళే కదా. వీళ్ళలో కొంతమంది లైమ్ లైట్లో ఉండొచ్చు, కొంతమంది సైడ్ లైట్లో ఉండొచ్చు. కానీ పోలీస్ ఈజ్ పోలీస్. పోలీస్ అంటే పోలీసే. ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటారు. మామూలుగా అయితే మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టం తన పని తాను చేయాలంట. కానీ చట్టాలని అధికార పక్షానికి చుట్టాలుగా మార్చిన ప్రజాస్వామ్యాన్ని మనం చప్పట్లు కొట్టి హర్షిస్తుంటాం. కాబట్టి ఇక దాంట్లో మనం మంచి సాధించడం అనేది అసాధ్యం. అయితే ఈ బ్యాక్ డోర్ డ్రైవింగ్, బ్యాక్ సీట్ డ్రైవింగ్, చంద్రబాబు గారిని పత్రికల ద్వారా ప్రభుత్వాన్ని నడిపించాలా, చంద్రబాబు గారిని నడిపించాలని కోరుకునేటటువంటి వాళ్ళు తాజాగా రాసుకొచ్చినటువంటి వార్త. రేషన్ బియ్యం స్మగ్లింగ్ అక్రమ రవాణా మీద దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్లో నియమితులైన డీఎస్పీలో కొందరు గత ప్రభుత్వ హయాంలో వైకాపాకు అనుకూలంగా పనిచేశారని ఫిర్యాదులోనే సార్వత్రిక ఎన్నికలకు 10 నెలల ముందు దర్శి డీఎస్పీగా నియమితులైన తాటిపర్తి అశోక్ వర్ధన్ రెడ్డి వైకాపా కొమ్ముగాసిన ఆరోపణ ఉన్నాయి. వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి తొలుత ఆయనకి ఒంగోలు డీఎస్పీగా పోస్టింగ్ చేయించారు. ఈ నియామకాన్ని అప్పట్లో వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించారు. దీంతో వైవి సుబ్బారెడ్డి అప్పటికప్పుడు పట్టుబట్టి అశోక్ వర్ధన్ రెడ్డికి దర్శి డీఎస్పీగా పోస్టింగ్ ఇప్పించారు. ఇందుకు కృతజ్ఞతగా అశోక్ వర్ధన్ రెడ్డి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా నాటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళని అణచేసేలా పనిచేశారని ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు మరి ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరూ వైసీపీని అణచేస్తున్నటువంటి ఫిర్యాదులు ఉన్నాయని రేపు పొద్దున ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళందరినీ దొక్కేస్తారా? ప్రభుత్వాలుగా పనిచేయట్లేదు, రాజకీయ పార్టీల కార్యకర్తలాగా అధికారులు పనిచేపిస్తున్నాయి అన్నది ఓపెన్ సీక్రెట్. కాకపోతే దీంట్లో ప్రతిసారి ముద్రేసి వాళ్ళని తీసేయండి, వీళ్ళని తీసేయండి, వాళ్ళని తీసేయండి, వీళ్ళని తీసేయండి, ఎవడు పెట్టాలో కాదు ఎవరిని తీసేయాలో మాత్రం చెప్తున్నారు. బాబుగారు మంచి చేద్దాం అనుకున్నా సరే ఆ బాబుగారి మంచిని వీళ్ళ అత్యుత్సాహంతో చెడు చేసేటటువంటి పని అయితే చేసుకుంటున్నాడు.